ఒకే ఒక్క బ్యాడ్ న్యూస్, మిగతావన్నీ గుడ్ న్యూస్ ఇవాల్టి ఈవీ న్యూస్లో. ఫస్ట్ ఆ బ్యాడ్ న్యూస్ చూసేద్దాం. ఏథర్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ కాస్ట్ని పెంచారు. ఇప్పటిదాకా ₹1 ప్లస్ జిఎస్టీ ఉన్నది. 8th ఆఫ్ జూలై నుంచి 20% పెంచి ₹1.2 ప్లస్ జిఎస్టీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 నిమిషాలు ఏథర్ స్కూటర్ని ఛార్జింగ్ పెడితే ఇప్పటిదాకా ₹35 అయ్యేది. అది పెరిగి ₹42 అవుతుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏథర్ వాళ్ళ వాలెట్ని అప్డేట్ చేసి రీలాంచ్ చేశారు. ఇది నాకు తెలిసి దాదాపు అందరికీ ఏథర్ యాప్ ద్వారా అప్డేట్ అయిపోయే ఉంటుంది. అసలు ఈ అప్డేట్ ఏంటంటే యాప్లో ఇది వరకు ఏథర్ వాలెట్లో ₹100 అందరికీ క్రెడిట్ రూపంలో ఇచ్చేవారనమాట. బేసిక్గా ఏంటంటే ఛార్జర్ మీరు స్కూటర్కి పెట్టగానే వెంటనే ఛార్జింగ్ అయిపోయి ఆ ₹100 నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ½ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టారు, ₹35 అయింది. ఆ ₹100 బ్యాలెన్స్ కాస్త 65 అయింది. ఆ 35 మీరు తిరిగి ఏథర్కి కట్టాలి. ఆ ₹100 అనేది మనకి వాళ్ళు ఇచ్చే రుణం అనమాట. ఇప్పుడు దాన్ని పూర్తిగా తీసేసి అందరికీ జీరో బ్యాలెన్స్ చేసేసారు. ఎంత ఛార్జ్ చేస్తే అంత కట్టాలన్నమాట. అయితే ఈ వాలెట్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడే వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, కాస్త కంగారు పెట్టే అవకాశం ఉంది. ఎందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి రోజున మీ ఏథర్ వాలెట్ బ్యాలెన్స్ కనుక ₹60 అయితే అందులో ₹40 మీరు ఖర్చు చేశారు కాబట్టి వాలెట్ అప్డేట్ అయినాక మీకు -40 చూపిస్తుంది. 40 మీరు కట్టాలి కనుక. అదే వాలెట్ బ్యాలెన్స్ 0 అయితే వాలెట్ అప్డేట్ అయిన తర్వాత -100 చూపిస్తుంది. ₹100 మీరు తిరిగి కట్టాలి కనుక. ఇప్పుడు ఇది మంచిదా కాదా అంటే ఒక విషయం మొత్తం క్లియర్. ఇది వరకు కాస్త కాంప్లికేటెడ్గా ఉండేది, ఇప్పుడు కాస్త సింప్లిఫై చేశారు. ₹0 ఎంత వాడతామో అంత కడతాం, సింపుల్. ఇంకా ఒక 3 సరికొత్త ఓవర్ ట్యూన్ కలర్స్ని అనౌన్స్ చేశారు ఏథర్ 450X స్కూటర్స్లో. పేర్లు అయితే స్పేస్ గ్రే, స్టిల్ వైట్ అండ్ లూనార్ గ్రే. ఈ కలర్స్ కోసం రెగ్యులర్ స్కూటర్ కాస్ట్ కంటే ఒక ₹1000 ఎక్స్ట్రా కట్టాలి. అంతేకాకుండా ఏథర్ స్కూటర్తో వచ్చే పోర్టబుల్ హోమ్ ఛార్జర్ని కూడా అప్డేట్ చేశారు. అది ఇప్పటిదాకా 700 వాట్తో వచ్చి దాన్ని అప్డేట్ చేసి 900 వాట్ చేశారు. తద్వారా ఛార్జింగ్ స్పీడ్ అనేది 30% దాకా పెరిగింది అని ఏథర్ వాళ్ళు చెప్తున్నారు. అంటే కాస్త సమయం ఆదా అవుతుంది. తర్వాత BIS సర్టిఫికేషన్ సంపాదించారు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ సరికొత్త LFP సెల్ కోసం. నాకు తెలుసు ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ మీద మనకి ఉండే నమ్మకం కాస్త పోయింది. ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ చాలా తక్కువలో ఉన్నది అని తెలుసు. అయితే ఈ సెల్ యొక్క BIS సర్టిఫికేషన్ అనేది ఈవీ ఈకోసిస్టమ్ గురించి ఒక మంచి విషయం చేస్తుంది. ఇది బేసిక్గా వాళ్ళ 46100 సెల్. దీన్ని ఓలా సెల్ టెక్నాలజీస్ అంటే ఓలా ఎలక్ట్రిక్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. వీళ్ళకి ఈ సెల్ కోసం BIS సర్టిఫికేషన్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ టెస్ట్లు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇందులో అసలు ఏం ఉంటాయో చూద్దాం. అసలు ఇన్సులేషన్ ఎలా ఉంది, లోపల అసలు వైరింగ్ ఎలా ఉంది అని చెప్పి సెల్ యొక్క అసెంబ్లీ చూస్తారు. అండ్ సెల్ మీద ఎలక్ట్రికల్ అబ్యూస్ చేస్తారు. అంటే రెగ్యులర్ నామినల్ వోల్టేజ్ కంటే 200% ఇచ్చి సెల్ ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తారు. లేదా డీప్ డిశ్చార్జ్ చేస్తారు. అండ్ టెంపరేచర్స్ హై నుంచి లోకి కాన్స్టెంట్గా మారుస్తూ చూస్తారు. యాక్సిడెంట్ అయిన వేళ ఆ సెల్ అనేది ఎన్నో రకాలుగా ఎనీ డైరెక్షన్ నుంచి ఎలాగైనా సరే డ్యామేజ్ అవ్వచ్చు. అందుకని ఆ సెల్ని పూర్తిగా క్రష్ చేసి చూస్తారు. ఫిజికల్ డ్యామేజెస్ అయితే ఏమన్నా లీక్ అవుతుందా, ప్రమాదం ఉంటుందా అని చెప్పి టెస్ట్ చేసి చూస్తారు. ఈ టెస్ట్ యొక్క సక్సెస్ అంటే ఏంటంటే ఆ సెల్ అనేది సేఫ్గా ఉండాలి. ఎంత అబ్యూస్ చేసినా ప్రమాదం జరగకూడదు. మరి ఈ సరికొత్త సెల్ అయితే మరి ల్యాబొరేటరీస్లో సరిగ్గా ఉంది. మరి సెల్ బయటికి వచ్చినాక ఓలా స్కూటర్లో కూర్చున్నాక ఎలా బిహేవ్ చేస్తుందో మరి స్కూటర్ వచ్చినాక టెస్ట్ చేసి చూస్తాం. అవేవి మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న రిలయబుల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈవీ స్కూటర్ సేల్స్ని విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి. మార్చ్ 2026 తర్వాత ఈ జూన్ హైయెస్ట్ సేల్స్ని రికార్డ్ చేసింది. 193,000 ఈవీ స్కూటర్లు అమ్ముడుపోయాయి. అండ్ యాజ్ యూజువల్ టాప్లో ఉంది టీవీఎస్ 47,000 స్కూటర్స్ని అమ్మి. తర్వాత ప్లేస్లో ఇస్ బజాజ్ 43,000 స్కూటర్స్ని అమ్మింది. ఇంకా థర్డ్ ప్లేస్లో ఏథర్ 31,000 స్కూటర్స్ని అమ్మింది. తర్వాత హీరో విడా దాదాపు 22,000 స్కూటర్స్ని అమ్మింది. టాప్ 3 బ్రాండ్స్ మాత్రమే టీవీఎస్, బజాజ్ అండ్ ఏథర్ కలిపి 75% మార్కెట్ని డామినేట్ చేస్తుంది. హీరో విడా కూడా తోడైతే దాదాపు మార్కెట్ మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. తర్వాత ప్లేస్లో ఉంది ఓలా ఎలక్ట్రిక్. కాస్త స్పైక్ వచ్చింది సేల్స్లో. 16,000 స్కూటర్స్ని అమ్మారు. తర్వాత ప్లేస్లో ఆంపియర్ స్కూటర్స్ దాదాపు 11,000 స్కూటర్స్ని అమ్మారు. E20 అని చెప్పి E85 ఫ్లెక్సీ ఫ్యూయల్ రకరకాలుగా పెట్రోల్కి సంబంధించిన ఎన్నో దిగులు. ప్రైజులు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. కనుక ఈ వేళ
జస్ట్ కమ్యూటింగ్ కోసం మాత్రమే చూస్తే ఈవీ స్కూటర్లు కంప్లీట్లీ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, డబ్బులు ఆదా అవుతుంది. కనుక రాబోయే నెలల్లో ఈవీ స్కూటర్ల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. అన్నట్టు ఇప్పుడు ఈ మధ్య 8 లక్షల స్కూటర్ల సేల్స్ నంబర్ని క్రాస్ చేశారు బజాజ్ వాళ్ళు, 4 లక్షల స్కూటర్ సేల్స్ని క్రాస్ చేశారు ఆంపియర్ వాళ్ళు. ఇంకా తర్వాత న్యూస్ చూస్తే ఒక సరికొత్త స్కూటర్ డిజైన్ ని పేటెంట్ చేశారు ఒక వియట్నామీస్ బ్రాండ్ విన్ఫాస్ట్. వీళ్ళైతే మరి ఇదే సంవత్సరం 2026లో 3 ఈవీ స్కూటర్లని ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తాం అని చెప్పారు. మరి ఈ పేటెంట్ ఫైలింగ్ ఆ దిశగానే వెళ్ళేట్టుగా అనిపిస్తోంది. ఈ స్కూటర్ అయితే చూడడానికి వీళ్ళ వైపర్ స్కూటర్ అని చెప్పి ఒకటి ఉంది ఇన్ వియట్నాం, దానికి దగ్గరలోనే ఉంది. కాస్త డిజైన్ చేంజెస్ ఉన్నాయి కానీ చూడడానికి అయితే మాత్రం అలాగే ఉంది. ఆ స్కూటర్లో 2 బ్యాటరీ వేరియంట్స్ వచ్చేది, సింగిల్ బ్యాటరీ అండ్ డబుల్ బ్యాటరీ. ఎస్, ఇది రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. సో ప్రాక్టికల్గా ఇందులో బూట్ స్పేస్ అసలు రాకుండానూ పోవచ్చు, లేదా చాలా తక్కువగానూ ఉండొచ్చు. ఒక ఫ్రీ అడ్వైస్, ఒక ఉచిత సలహా, ఒకవేళ మీరు కనుక విన్ఫాస్ట్ నుంచి కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే రిమూవబుల్ బ్యాటరీస్తో వచ్చి బూట్ స్పేస్ ఇవ్వాలి అనుకుంటే హీరో విడా VX2 చాలా మంచి ఎగ్జాంపుల్గా పరిగణించవచ్చు. సింగిల్ బ్యాటరీ బండిలో 33 లీటర్ల స్టోరేజ్, 2 బ్యాటరీల దాంట్లో 27 లీటర్ల స్టోరేజ్. దాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని దీంట్లో కాస్త బూట్ స్పేస్ ఇస్తే చాలా బాగుంటుంది, ఒక ఉచిత సలహా. ఇంకా తర్వాత స్కూటర్ గురించి చూస్తే సింగిల్ బ్యాటరీ వేరియంట్ 82 కిలోమీటర్స్ని క్లెయిమ్ చేస్తూ 70 kmph టాప్ స్పీడ్ ఇస్తుంది. 2 బ్యాటరీలతో వచ్చేది 145 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తూ 90 kmph టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఇంకా ఒక చిన్న TFT డిస్ప్లే, కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఇప్పుడు ఈ స్కూటర్ అయితే సేమ్ వాళ్ళ వియట్నామీ స్కూటర్ లాగే ఉంది కానీ కాస్త కాస్మెటిక్ చేంజెస్ చేసి మన ఇండియన్ డిమాండ్స్కి, ఇండియన్ కండిషన్స్కి తగినట్టుగా కాస్త మోడిఫై చేసి చేస్తారు అనుకుంటున్నా. ఈ బండి వచ్చాక ఒక వీడియో తప్పక వస్తుంది. ఇంకా తర్వాత న్యూస్ చూస్తే ఒక న్యూ ఈవీ బైక్ని రివోల్ట్ వాళ్ళు లాంచ్ చేశారు 1.29 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్తో. అసలు ఈ బండి కనుక మీరు ఢిల్లీలో కొంటే 95,000 దాకా కూడా ప్రైస్ని తగ్గించుకోవచ్చు థ్యాంక్స్ టు దేర్ న్యూ ఈవీ పాలసీ. అందులో వచ్చే 30,000 రూపాయల సబ్సిడీ వల్ల ధర బాగా తగ్గుతుంది. దాన్ని ఇంకా తగ్గించుకొని ఒక పెట్రోల్ బండిని స్క్రాపేజ్కి ఇచ్చేస్తే 85,000 దాకా కూడా ప్రైస్ తగ్గుతుంది. ఆ ఈవీ పాలసీలో మీకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియో మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అండ్ దీని పేరు RVX. ఇది 3.24 kWh NMC బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. సేమ్ మన పాత రివోల్ట్ బైక్స్ లాగానే ఇది కూడా ఒక రిమూవబుల్ బ్యాటరీ. ఫ్రంట్లో ఉండే పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఆ ట్యాంక్ తీస్తే బ్యాటరీని మీరు బయటికి తీసుకోవచ్చు, కానీ బ్యాటరీ చాలా బరువుగా ఉంటుంది. బ్యాటరీని బయటికి తీసి ఛార్జింగ్ పెట్టేవారని నేను చాలా తక్కువ మందిని చూసా. ఎప్పుడన్నా మీకు రేంజ్ తక్కువ ఉంది అన్న వేళ ఉపయోగమే కానీ నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. ఇంకా బైక్ వచ్చేసి 160 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ చూస్తే 90 kmph ఈ టాప్ స్పీడ్. ఇంకా 0 to 40 kmph కేవలం 3.7 సెకండ్స్లో చేరుకోవచ్చు అని చెప్తున్నారు. స్టాండర్డ్ ఛార్జర్లో 80% దాకా 3.3 hours ఆఫ్ టైం పడుతుంది. అండ్ హోమ్ ఛార్జర్లో అయితే ఈ హోమ్ ఛార్జర్ని 15-20 వేలు ఎక్స్ట్రా కడితే ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. ఇంట్లో మాత్రమే ఉండే హోమ్ ఫాస్ట్ ఛార్జర్. దీంట్లో 0 to 80% దాకా దాదాపు 80 minutes ఆఫ్ టైం పడుతుంది. ఇంకా మిగతావన్నీ సేమ్ పాత రివోల్ట్ RV400 లాగానే అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, రేర్లో వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, ఇంకా ఒక చిన్న డిస్ప్లే విత్ బ్లూటూత్ ఫీచర్స్ అండ్ యాప్ ఫీచర్స్. మరి ఇది ఇవాల్టి ఈవీ 2 వీలర్ న్యూస్. ఇందులో కొన్ని ఎక్సైటింగ్ 2 వీలర్స్ ఉన్నాయి, రాబోతున్నవి అండ్ వచ్చినవి. వాటిలో మిమ్మల్ని ఎక్సైట్ చేసిన బండి ఏది, నేను దేన్ని టెస్ట్ చేసి రివ్యూ చేయాలో మీరు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అతి త్వరలో రాబోతోంది. స్టే సబ్స్క్రైబ్ ఫర్ దాట్.